తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనందరికైతే గుడ్ న్యూస్ అనమాట. రైతు భరోసా నిధులు వానాకాలం సీజన్ సంబంధించి మొదటి విడత డబ్బులు ఏవైతున్నాయో ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. తాజాగా మనకి జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా మనకైతే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం కూడా జరిగిందనమాట. రైతులందరికైతే శుభవార్త ఇస్తూ ఎకరానికి మనకైతే 6,000 చొప్పున యాసంగి ఏదైతే మనకు వానాకాలం సీజన్ సంబంధించి ఉన్నాయో 1 నుంచి 10 ఎకరాల లోపున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో అయితే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసినట్లు స్వచ్ఛత ఇచ్చింది. మనకి జిల్లాల వివరాలు కూడా మనకైతే ఈరోజైతే ఇచ్చిందనమాట. మొత్తం మీ అందరికీ ఈ వీడియోలో ముందు ఏ జిల్లాల వరకు పడబోతున్నాయి నేను చూపిస్తాను ఇప్పుడు మీ అందరికీ. అలానే ఎవరెవరికి అమౌంట్ పడబోతుంది, ఒకవేళ 15 ఎకరాల లోపు ఉన్న వారికి ఎప్పుడు పడబోతున్నాయి, మొత్తం ఎన్ని విడతల్లో డబ్బులు విడుదల చేస్తున్నారు, కొత్త పట్టాదారులు ఎవరైనా భూములు పొందిన వాళ్ళకి అమౌంట్ పడతాయా లేవా అన్న దాని గురించి డౌట్లు కూడా మీ అందరికైతే ఈ వీడియోలో నేనైతే స్వచ్ఛత చేయబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని గుంటల పొలం ఉంది, మీకు డబ్బుల కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేసి ఈ వీడియోని కూడా ఖచ్చితంగా వేరే రైతన్నకైతే షేర్ చేయండి అనమాట. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ ముందుగా మనం ఇక్కడ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికైతే యాసంగి సీజన్ డబ్బులు అన్నీ వచ్చాయా లేవా చెక్ చేసుకున్నారా ఒకసారి అయితే చూసుకోండి. ఎందుకంటే యాసంగి సీజన్లో కొంతమందికి డబ్బులు ఎవరికైతే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ యాసంగి సీజన్ డబ్బులు ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ డబ్బుల్లో కలిపి విడుదల చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు స్వచ్ఛత ఇవ్వాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైతే వానాకాలం సీజన్ మొదటి విడత డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. కాబట్టి మనకి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి సెప్టెంబర్ ఇది ఏదైతే ఆగస్టు ఉందో ఆగస్టు 31వ తారీఖు లోపు విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 5 నుంచి 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి సెప్టెంబర్ 15వ తారీఖు 16వ తారీఖు లోపు, ఓకేనా, 16వ తారీఖు లోపు మనకైతే ఇక్కడ 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ విడుదల చేస్తున్నామని చెప్పి చెప్పింది. అలానే ఇక్కడ మనకి 10 నుంచి 15 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో అక్టోబర్ మొదటి వారానికి మనకైతే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇది క్లియర్గా మనకి క్యాబినెట్ భేటీలో అయితే మనకైతే అమౌంట్ విడుదల చేస్తున్నట్లు మనకైతే ప్రభుత్వం అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. కాబట్టి ముందు విడతలో ఎవరైతే రైతులు ఉన్నారో అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు 10 గుంటలు కావచ్చు, ఎకరం కావచ్చు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాలు ఇలా చిల్లర ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి ఈ ఆగస్టు 31వ తారీఖు లోపు రైతు భరోసా నిధులు పంపిణీ అయితే మీకు పూర్తయిపోతాయి అన్నమాట. మీరేం వరి కానవసరం లేదు. ఈరోజు రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లోపు మీ అందరికైతే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ రావాల్సిన అమౌంట్ 5, 6, 7, 10 ఎకరాల లోపు ఉన్నవారు వాళ్ళకు వచ్చేసి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే ఇక్కడ మనకి ఏదైతే అక్టోబర్ ఉందో సెప్టెంబర్ నెల ఉందో సెప్టెంబర్లో మనకైతే 2వ విడత అయితే ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారు. 3వ విడత వచ్చేసి అక్టోబర్ వరకు అయితే టైం పడుతుందని కూడా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇందులో భాగంగా మీకు ఏమంటే ఏదైతే ఇక్కడ మనకి ప్రభుత్వం ఏమన్నది వరి పంట వేసిన వారికి ఎకరానికి 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా ఇస్తామని చెప్పింది అనమాట. మీ భూములు కనుక వరి పంట వేసిన భూములు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే చూసుకోవచ్చు 500 రూపాయలు మీకు బోనస్ డబ్బులు కూడా మీకు అయితే కలిపి మీ ఖాతాలో అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన భూమి ఏంటి అంటే ఇక్కడ సాగు, ఓకేనా, సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే ప్రభుత్వం ఇస్తున్నట్టు స్వచ్ఛత ఇచ్చిందనమాట. మీ భూములు కనుక సాగు చేయకపోతే మాత్రం మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడదు. కాబట్టి మీ భూములు అనేవి సాగు భూములు అయి ఉండాలి. రాళ్ళు, గుట్టలు, కొండలు, వెంచర్లు ఇలాంటి భూములు ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వను అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కేవలం ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ ఇస్తాం, 6,000 చొప్పున అమౌంట్ ఇస్తామని చెప్పేసి చెప్పింది. వరి పంట కనుక వేసినట్టయితే ప్లస్ 500 మనకైతే కలిపి 6,500 లెక్క మనకైతే వరి పంట వేసిన వారికి అయితే అమౌంట్ అయితే పడబోతుంది అనమాట. ఓకేనా. అమౌంట్ గురించి స్పష్టత అయితే మీకైతే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని కూడా మీ రైతులందరికీ అయితే షేర్ చేయండి. ఇక్కడ ముందుగా మీరు అమౌంట్ విషయంలో చూసుకోవచ్చు. మీకు అమౌంట్ రాగానే ఎలాంటి మెసేజ్ వస్తుందో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, క్లియర్గా మనకి అమౌంట్ వచ్చే ముందు మీ అందరికీ తెలుసు ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్లోనే మీకు మీ ఖాతా నెంబర్ ఇక్కడ ఉంటుంది, ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి ఉంటుంది. మొత్తం క్లియర్గా ఈ మెసేజ్ కింద కూడా మీకు ఇక్కడ అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. ఇది క్లియర్ అమౌంట్ గురించి. ఖచ్చితంగా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియోని షేర్ చేయండి, మిగతా రైతులందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉందంటే మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. ఇంకా మరికొంతమంది రైతులకు కూడా తెలియజేస్తే వాళ్ళకు కూడా ఈ వీడియోల గురించి తెలుస్తుంది మొత్తం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.